మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వాతి నక్షత్రంలో పుట్టానని, లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రం కూడా స్వాతి నక్షత్రమని, తనని దూషించిన వారిని స్వామి చీల్చి చెండాడుతారని హెచ్చరించారు. తనకి నగరిలో సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంట ఉంటానని అన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలుపు కోసమే అభ్యర్థుల మార్పు చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఆలయానికి వచ్చారనే విషయం తెలుసుకున్న అంగన్వాడీలో సమ్మె శిబిరం నుండి ఆలయం వద్దకు చేరుకున్నారు. మంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు వినడానికి కూడా మంత్రికి కుదరటం లేదా అని నినాదాలు చేశారు. నిరసనతో రోజా వెంటనే అక్కడి నుండి పయనమయ్యారు. బ్రహ్మాండంగా ఉండబోతుంది. సో ఈ ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజులు వైష్ణవ టెంపుల్స్కి అంతా వెళ్ళటం అందరికీ కూడా ఆచారం. సో అలాగే నేను కూడా ఎవ్రీడే ఒక్కొక్క టెంపుల్కి వెళ్తున్నాను. ఈరోజు ఆడుదాం ఆంధ్ర, ఈ రాష్ట్రం అంతా కూడా ఆడబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రారంభించారు. సో యువతకి ఒక ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ ఎలా వహించాలి, అలాగే క్రీడల పట్ల ఆసక్తిని ఎలా పెంపొందించాలి, క్రీడాకారులలో ఉన్న ఆణిముత్యాలు, మట్టిలో మాణిక్యాలను పైకి తీసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వాళ్ళు ఎలా తీసుకురావాలి అన్నదానికే ఈ ఆడుదాం ఆంధ్ర పెట్టడం జరిగింది. సో 5 స్టేజెస్లో జరుగుతాయి. సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. సో 5 దఫాల్లో దాదాపుగా 120 కోట్లు మరి దీనికి బడ్జెట్ పెట్టడం జరిగింది. అలాగే 12 కోట్లు క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మండల వైజు, సచివాలయ వైజు, మండల వైజుకి కిట్స్ ఇస్తారు ఫ్రీగా. సో నార్మల్ కిట్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ కిట్స్ అండ్ ప్రైజ్ మనీ ఉంటుంది. నాది స్వాతి నక్షత్రం, స్వామి నక్షత్రం. సో ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజు ఎక్కడో ఒక చోట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్తాను. సో ఈ మంత్ కుదరలేదు. సో ఈరోజు చాలా రోజులు అయింది స్వామి దర్శించుకొని మళ్ళీ వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని. నాకు శత్రువులు ఎక్కువ. మామూలుగా లక్ష్మీనరసింహస్వామి అంటే శత్రువుల్ని చెండాడుతారు. సో అనవసరంగా నన్ను ఎవరైనా మాట్లాడినా, నా గురించి ఏదైనా బ్యాడ్గా ప్రే చేసినా, లేదా నాకు ఏదైనా బ్యాడ్ చేయాలనుకుంటే లక్ష్మీనరసింహస్వామి చూసుకుంటారు. బీ కేర్ఫుల్. లేదండి అన్న, లాస్ట్ ఎలక్షనే కంటెస్ట్ చేయను అన్నారు. మళ్ళీ చేయాలి అని చెప్పి అడిగిన తర్వాత చేయటం జరిగింది. సో ఇప్పుడున్న సినారియాలో 175కి 175లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు. అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు, దానికి సపోర్ట్